మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మరి నిషేధిత జాబితా అంటే ఏంటి? మరి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి భూములు పోతున్నాయంట, నిషేధిత జాబితాలో చేరుతున్నాయంట, ఎందుకు మరి? ఇప్పుడు సుమారు 30,000 ఇండ్లు ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారో అక్కడ ప్రభుత్వ పరంగా రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, తాగునీటి సదుపాయాలు కల్పించినరో కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళు ఇప్పటిదాకా కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టినరో, బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటో వాటిని అన్నింటినీ కూడా ఇవాళ నిషేధిత జాబితాలో మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. వాటిని విడిపియాలా అని చెప్పేసి పదే పదే గవర్నమెంట్ని కూడా మేము అడుగుతూనే ఉన్నాం. ఒకసారి వక్ఫ్ బోర్డ్ అంటారు, ఒకసారి యుఎల్సి అంటారు, ఒకసారి చెరువు అంటారు, ఒకసారి ఎండోమెంట్ అంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు చెప్పి మమ్మల్ని నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక సైనికుడు మరణిస్తే వాళ్ళ భార్య పేరు మీద గవర్నమెంట్ అలాట్ చేసిన భూమి వాళ్ళ అవసరాల నిత్యం అమ్ముకుంటే కూడా మళ్ళీ కూడా దాన్ని తీసుకొచ్చి 22A జాబితాలో పెట్టడం జరిగింది. ఇది ఎటువంటి చోద్యం అంటే గవర్నమెంటు అదేవిధంగా అధికారులు చిత్తశుద్ధితో ఉండి వాళ్ళు పద్ధతిగా ఒక సర్వే ప్రకారంగా చేసుకుంటూ పోతుంటే ఇవన్నీ కూడా బయటికి పడతాయి. ఏంటంటే ఒక 20 గుంటలు ఒక సర్వే నెంబర్లో ఒకవేళ యుఎల్సి ల్యాండ్ ఉందనుకోండి, మొత్తం దాని చుట్టుముట్టున్న అన్ని సర్వే నెంబర్లను కూడా నిషేధిత జాబితాలో పెడుతున్నారు. అంటే అధికారులకు కనీసం ఆలోచించడం కూడా లేదు. ఎందుకు చెప్తున్నా అంటే జీవితకాలం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాక ఆ ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటే ఆ కుటుంబం పైన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మరి దీని వెనకాల మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి గారే కావచ్చు, వారి అనుచరులే, లేదంటే మంత్రి గారి హస్తము ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనాలు అంటారు. తప్పకుండా అనుకోవాలండి. ఎందుకంటే అనాలోచితంగా వాళ్ళు పెట్టినప్పుడు ఇప్పుడు ఏదైనా ఆలోచన చేస్తుంది ఒక గవర్నమెంట్, ప్రజలకు సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టాలి. ఇప్పటిదాకా ఇప్పుడు ఒక పెన్షన్ ఇస్తా అన్నది ఇంతవరకు ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తా అన్నది ఇంతవరకు ఇవ్వలేదు, ఇలా సిటీలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నారు, ఇంతవరకు ఒక్కటి కూడా స్టార్ట్ కాలే, అన్ని ఇనాగ్రేషన్లు అవి చేస్తున్నామని చెప్తారు, కానీ ఒక్కటన్నా ప్రజలకు వచ్చిందా? నేను అనేది మీరు ప్రభుత్వ పరంగా ఒక ఫైనాన్సెస్ చూసుకొని ఒక స్కీమ్ని ముందుకు తీసుకుపోయేది 100 సార్లు ఆలోచించి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలా ప్రజల ఆస్తి మీద మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలా? మీరు ఈ యొక్క అనాలోచితంగా మీరు చేస్తుంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారో ఒకసారి ఆలోచించాలి. మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడిగా మీరే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఈ బాధితులకు ఏ విధంగా అండగా ఉంటారు? 100% వీళ్ళ తరఫున పోరాడతాం. తప్పకుండా వాటిని న్యాయపరంగా ఏ విధంగా చేయాలనో ఎదుర్కొంటాం. అవసరమైతే కోర్టుల చుట్టూ తిరుగుతాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. వక్ఫ్ బోర్డు కింద ఒక 10,000 ఇండ్లు ఉంటుండే, దాన్ని వక్ఫ్ బోర్డు చుట్టూ తిరిగి వాళ్ళు విడిపించిన మా యొక్క అందరు నాయకుల సహకారంతో వాడు విడిపించడం జరిగింది. అట్లనే మీదై కూడా తప్పకుండా విడిపిస్తామని చెప్పేసి మా ప్రజలకు నేను హామీ ఇస్తాను. మొత్తము మా మల్కాజ్గిరి ఏరియాలో చూసుకుంటే ఒక 30,000 ప్రాపర్టీల వరకు కబ్జాలు చేయడం జరుగుతుంది. 22/A అని చెప్పేసి కొత్తగా తీసుకొని వచ్చి ఈ కబ్జా ఏదైతే చేస్తున్నారో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఖండించడానికి మా హరీష్ రావణ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద ఎత్తున నేరడిమెట్లో పెద్ద ఎత్తున ధర్నా ఒకటి చేయడం జరుగుతుంది. మా అందరి నాయకత్వంలో కార్యకర్తలతోటి అందరితో పెద్ద ఎత్తున ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాం. మన రేవంత్ రెడ్డి గారిని ఉరి తీయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి కేవలం ఓన్లీ పేద ప్రజలనే ఎందుకు ఇలా చేస్తున్నాడు? మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటాడు? ఆయనకి ఈ 3 ఏళ్లలో అర్థమైపోయింది. ఆయన చేసిన ఈ రాజకీయం ఏదైతే ఉందో ఇంకా ఆయన ఈ 2 ఏళ్లలో ఇంకా తర్వాత నేను రాను అని చెప్పేసి అర్థమైపోయి ఉన్నంత వరకు దోచుకొని తిందాము, ప్రజలను పీడించుకొని తిందాము అన్నది మాత్రమే ఆయన చేస్తున్నది. అది అప్లై చేయడానికి 10,000, మళ్ళీ 2 లక్షలు 2 లక్షలు 3 సార్లు కట్టాలంట. మరి ఫ్రీ ఇచ్చేది ఏందన్న? మరి ఫ్రీ ఇచ్చేది ఏంది? ఇప్పుడు అవి కడతాము, ఇప్పుడు ఎట్లనో తీసుకొచ్చి కడతాము. మరి ఇస్తారా వాళ్ళు? ఇస్తారా? నమ్మకం ఉందా అన్న? మహిళల పింఛన్లు 2016 ఆధారంలో 2016 పింఛన్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ఒక నెల వేసి ఒక నెల ఎగ్గొడుతున్నాడు. వాడు బొంద 2016లో ఒక నెల వేసి ఒక నెల ఎగ్గొడుతున్నాడు అంటే 4,000 వరకు పోయిరా అన్న. ఏం ఫ్రీ బస్? వాడు బోరముండ ఫ్రీ బస్ పెట్టి మొగోళ్ళకి మొత్తం ఛార్జీలు పెంచిండు. అది తెలుస్తుంది ఎవరికైనా? ఏం లాభం లేదు 100% లేదు. 500 సిలిండర్ ఇస్తానడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తానడు, ఇచ్చిండా?
వాడు ఇచ్చింది ఏందో నిరూపించమను. ఇప్పుడు మీ బిడ్డ కానీ లేదంటే మీ కొడుకు కానీ నిరుద్యోగ భృతి వస్తలేదా? లేదు, ఏది లేదు. స్కూటీలు ఇస్తలేడా? స్కూటీలా గలీదుగా అమ్మ నా బూతులు గలీదుగా తిట్టేస్తాను నేను. ఏది లేదు, గవర్నమెంట్ సొమ్ము మాకు ఏది లేదు. ఏదో పెట్టిండానంటే నువ్వే అట్లా 2500 ఇస్తున్నాడంట కదా. ఎవరికి 2500 ఇచ్చింది ఒక్కరిని చూపిమనండి. నేను నిరుపేదరాలనే, నేను కూడా ఒంటరి మహిళనే. నాకు పింఛన్ వస్తుంది, మీకు కావాలంటే పింఛన్ బుక్ తెచ్చిస్తా. రూపాయి లేవు, రాలేదు. 2016 కూడా ఒక నెల వేసి ఒక నెల ముంచుతున్నాడు. నాకు వస్తుంది, నా పాస్బుక్ తెచ్చి చూపిమంటే చూపిస్తాం మీకు. ఇందిరమ్మ ఇల్లు రాలేదా? ఏడా ఇందిరమ్మ ఇల్లు? మాకు ఏ ఇచ్చిన ఇల్లు మాకే లేకుండా వాడే తప్పుకుంది. ఒక్కరు చూపిమని చెప్పండి. పోయిన వాళ్ళంతా నీళ్లు లేవు, అక్కడ షాపులు లేవు అని చెప్పి రిటర్న్ వస్తున్నారు. ఏది లేదు, అంతా రాంగు, జీరో. వాడే వేస్ట్, సీఎంఏ వేస్ట్. ఎట్లా కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? తలకున్న పానం పీక్కున్నట్టు ఉంది ఇప్పుడు గవర్నమెంట్. చెత్తనా గవర్నమెంట్. అని ఇప్పుడు మీకు ఏం మంచి చేస్తలేరా? ఏం మంచిగా లేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, ఆడవాళ్ళు కొట్టుకొని చేస్తుర్రు. బట్టలు ఉసిపోతున్నాయి ఆడవాళ్ళది. నువ్వు ఏం తక్కువ 2500 ఏవి? తులం బంగారం ఏది? కళ్యాణి లక్ష్మి ఏది? నువ్వు వేసుకున్నా ఇగో ఈ దండలు వేసుకొని తిరుగుతున్నాం మేము. ఆయన ఇచ్చిన బంగారం దండలు. మరి ఇప్పుడు ఈ భూముల సంగతి ఏంది? మరి భూములు లేదంటే ఎవరైనా తీసుకుంటున్నారా? మరి నిషేధిత జాబితాలా ఎందుకు చేరుస్తున్నారు? ఎందుకు చేరుస్తున్నారంటే సార్, ఇప్పుడు మా ఇల్లు ఉంది, మేము అమ్ముకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు 2000 3000 రిజిస్ట్రేషన్కి కావాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? మాకు గతి లెక్కనే కదా అమ్ముకుంటున్నాం. ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఎవరు ఇల్లు ముంచుకురావాలి? మా 15 లక్షలు 16 లక్షలు ఇల్లు రేటు ఉంటుంది. అందులో మీకు 3 లక్షలు 4 లక్షలు ఇవ్వాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఏం గవర్నమెంట్ ఇది? ఏం పని చేస్తుంది? అర్థమవుతుంది ఆయనకేమన్నా? మేము దయచేసి అంటున్నాం, అన్నీ రద్దు చేయాలి. ఎక్కడికైనా మేము పోరాడతాం. జై తెలంగాణ. ఎందుకు చేరుస్తున్నారు? మరి నిషేధిత జాబితా అంటే ఏంటి? ఈ జాబితా వల్ల మరి పేద ప్రజలకు ఎలాంటి అన్యాయాలు జరుగుతాయి? అన్న, నిషేధిత ఇప్పుడు జాబితా అంటే జీవో తీసిండ్రు గవర్నమెంట్. జాబితా తీసిండ్రు అని అంటే గరీబోడిని చంపాలి, గరీబోని రక్తం పీడించాలి అంతే. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్కి ఒక 30 లక్షలు అవసరం ఉండే. అది మేము ఆ 30 లక్షలు అవసరం ఉంది కదా అని చెప్పేసి ఇల్లు కాస్త అమ్ముదామని చెప్పేసి, ఒక ఇల్లు ఉండే వాళ్ళకి అమ్ముదామని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే, బాబు దీన్ని అమ్మలేరు మీరు అంటే, సార్ అదేంది, మేము 30 సంవత్సరాల ముందు దాన్ని ఇది చేసుకున్నాము, ఇలా కొత్తగా అమ్మొద్దు అని అంటున్నారు. ఇది అమ్మొద్దు అని అంటే మాకు ఎట్లా ఏమవుతుంది? అది మా ఇల్లు కదా, అది అట్లా మీరు నిషేధించిన దాంట్లో చేసిందంటే గవర్నమెంట్ కొత్త జీవో తీసింది 22A అని చెప్పేసి, అందులో నిషేధిత దాంట్లో మీ ఇల్లు ఉన్నది, మీ 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 ఏరియా ఉంది, అది అమ్మడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు అని అంటే, సార్ మరి దీన్ని ఎట్లా ఏం చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఆర్డీఓ ఆఫీస్ పోతే జాయింట్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ మరి ఎక్కడ మాకు న్యాయం జరుగుతుంది? ఇది ఏంది? ఇది జీవో ఎట్లా మాకు న్యాయం జరగాలంటే మేము ఏం చేయాలి? అంటే రేవంత్ రెడ్డి ముంచుతున్నాడా రాష్ట్రాన్ని కానీ జనాలను కానీ? అంతే కదా. ఇప్పుడు సబ్ రిజిస్టర్ అడిగో అంటే వీళ్ళందరికీ ఇప్పుడు మేము 30 లక్షలు అవసరం ఉంది, 30 లక్షలు అవసరం ఉంటే ఆడ ఒక 15-20 లక్షలు పంచాలి. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటంటే 15-20 లక్షలు చంపితే నీ 30 లక్షలు పెట్టుకుంటే 10 లక్షలు నీకు లోన్ వస్తుంది అంతే. అంటే మొత్తానికి ఏంటంటే ఈ జీవో పేదల ప్రజలు రక్తం పీడ్చాలి. వాళ్ళు ఎరికైనా ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు పిచ్చోన్ చేయికి రాయిచ్చినట్టు గవర్నమెంట్ ఆయన చేతులు ఉన్నది, ఇష్టమన్న జీవోలు తీస్తారు, ఇష్టమన్న లెక్కలు చేస్తారు. అట్లాగే పబ్లిక్ని ఏం డిమాండ్లో తీసుకోవడం, పబ్లిక్ని పరిగణన తీసుకోవడం ఏం తీసుకోడు, ఇష్టం ఉన్నప్పుడు ఓవర్ నైట్గా తీసుకోడు. ఇప్పుడు అంతా చేసి సారీ నాకు తెలియదు, అధికారులు చేసిన తప్పు అంటే నువ్వు పొడుస్తావు, మళ్ళీ సారీ అంటావు. అది పొడిచినోడు మళ్ళీ లేచి బతాడా? వాడు బతకాడు కదా. నువ్వు చేయడం ఎందుకు? నువ్వు సారీ చెప్తున్నావు, తొలగించాయి. జీవన్ ఇమీడియట్లీ దాన్ని టర్మినేట్ చేసేసాయి, D1 మొత్తం తీసేసాయి. ఎందుకు? నువ్వు పేదోడు రక్తం పీడ్చాలనే కదా ఇది చేస్తున్నావు. అదే మేము అంతా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ 22A జీవోని రద్దు చేయాలి ఇమీడియట్లీ. చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు, నాకు 1 మంత్ల పెళ్ళి అయితే. మా ఆయనమ్మ ఇలాగ మధ్యప్రదేశ్ అయినా, మేమేమో చిన్నప్పటి నుంచి మాకు పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇల్లులు పెట్టినాం కానీ 2600 పెట్టినాం కానీ ఇంతవరకు ఇల్లు లేదు, ఏమి లేదు. ఇప్పటి వరకు ఇల్లు పత్తా లేదు, ఏం లేదు. తిరుగుతున్నాం, అటు ఇటు సందు తిరుగుతున్నాం. మళ్ళీ ఎవరెవరు పట్టించుకోవాలి? డబల్ సీ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఇల్లులు. లేని వాళ్ళు ఎక్కడికి పోవాలమ్మా చెప్పండి. వీళ్ళు పిల్లలు లేరు, ఒకటి చెప్తా, వీళ్ళకి పిల్లలు లేరు, 2 ఆల్మోన్లే.
కన్న కష్టం చేసుకొని ఇలా ఆయన ఇంట పడ్డాడు. అది పింఛన్ కూడా వస్తలేదన్న. మీరేమని అనుకోరు కానీ ఒకటి పేదోళ్ళకి నిజం చేయండి. వీళ్ళకి ఏం లేదు, ఇల్లు లేదు, ఏం చేస్తలేరు. ఏం చేసిను? కేసీఆర్ ఉన్నప్పుడు చేసిను అన్నీ. ఇల్లు ఎక్కడిది పాపం వీళ్ళకి లేదే లేదు. నేను వచ్చి ఇక్కడ 25 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా అడుగు 20 సంవత్సరాలు నా పిల్లలు పుట్ట ముందులో వచ్చిన. మా పిల్లలు కూడా ఇప్పుడు ఇంజనీర్ చేస్తుండ్రు. జాబులు లేవు, ఏం లేదు. ఎవరితో నాకు మాట్లాడతాం మేము చెప్పు. నాకు కూడా రామలయం డిఫెన్స్ కాలని అంటారు కదా, డిఫెన్స్ కాల భూముల గురించి మాట్లాడిండ్రు. నేను రామలయం గుడి బట్టలు 5 రూపాయల నుండి చేసిన, ఇప్పుడు 10 రూపాయలు వచ్చింది. అది గవర్నమెంట్ పడ్డది. మళ్ళీ నాకు కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఒక ఇల్లు ఇవ్వచ్చు కదన్నా, ఇవ్వాలి కదా పద్ధతితోనా. నేను ఎంత కష్టపడినా అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఆయన నేను ఎన్నో బట్టలు చేసినాం. ఎందుకు ఇట్లా చేస్తాను మరి? ఎందుకు పేదలను పట్టించుకుంటలేడు? ఎందుకు మీకు ఇండ్లు ఇస్తలేడు? ఎందుకు మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు ఉన్నోళ్ళే చేస్తుండ్రు వీళ్ళు, అన్ని దొంగేసలు వేస్తుండ్రు. ఇప్పుడు కేసీఆర్ తప్పు లేదు, ఈ మంది మహిళలే మోసం చేసిను. కేసీఆర్ తప్పు లేదు, వీళ్ళే. ఈ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తారు, రొంతల బంగారు ఇస్తారు, పట్టభూమి అవి ఇవి చేస్తా అన్నాడు కదా, ఏడిచ్చిండు రేవంత్ రెడ్డి? 1 రూపాయి ఇచ్చిండా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్న ఇంకా ఏదో పేదలకు అన్నీ చేసిండు కదన్న. ఫ్రీ బస్సు మంట పెట్ట. నిన్న రేషన్ షాప్ పోయినా మొగలకి ఇచ్చినాక ఆడదానికి ఇచ్చిండు. నాకి ఏమంటాడు, నీకు ఆడదాని పొగరుంది అని అంటాడు. నేను ఆడితే అట్లా మాట్లాడొచ్చా చెప్పన్నా? నువ్వే చెప్పు. మేము ఎందుకంటే అనిగి మన్ని ఉంటాము, ఎందుకంటే ఆడోళ్ళం పొగరు మీద మాట్లాడదు. బస్సు చేపట్టి కొంతమంది ఆలోచన చేసి మాట్లాడతారు కదా, కొంతమంది అన్నీ మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అందరూ మాట్లాడదు, అది పద్ధతి కాదు. ఒకరు కోపం ఉంటుంది, ఒకరికి దయ ఉంటుంది, కానీ అన్నీ మాట్లాడద్దు. కోపం మగోళ్ళకి ఆలోచన అన్నీ అంటే మన మీద ఉంటుంది. నిన్న తీసుకొని వచ్చిన నేను, కానీ మొగల మీద అనొద్దు. వాళ్ళు కూడా లైన్కి నిలబడతాం, మనం కూడా లైన్ నిలబడతాం. ఇప్పుడు బస్సు ఉంటుంది కదా, బస్సులో కూడా వాళ్ళ మొగోళ్ళ బస్సులు వేరే ఉంటాయి, మనది వేరే ఉంటుంది, కూర్చోరాదు. ఇప్పుడు రెంటిదే పెట్టినంత ఈజీ కాదు అది. వాడు ఎప్పుడు చేసిండు? గెలిచినాక చేసిండు రేవంత్ రెడ్డి, మళ్ళీ చేయలే కదా, చెయ్యాడు. ఇప్పుడు గెలిచితే ఏడు చేస్తాడు? చేస్తాడని చెప్పు. గెలవడాడు వాడు, గెలిచాను చూపట్టి నాకే చెప్పు, తను కొడతావా అని. మా ఊరి సైడ్ నాకు తెలుసు, మాది మహబూబ్ నగరే. మహబూబ్ నగరే. మా ఊరు వచ్చి అన్ని బోకరు మాటలు చెప్పిండు, అన్ని గెలిచిండు. ఇప్పుడు ఆమె చెప్పుతాను కొడతావాడు. ఏడు చేసిండు వాడు. తొలమ్మంగారు ఇవ్వమను, రేపు నా బిడ్డ పెళ్లి చేస్తున్నా ఇవ్వమని మళ్ళీ కొడుకుని. ఏడొచ్చింది చెప్పమ్మను. ఏ పథకాలు ఇచ్చిలే అటు కాదు వాణి. ఇక నేను గలీజు మాటలు కానీ మైక్ ముందే ఆడరాదు. మీరంతా ఉండరు, ఏం మాట్లాడదు, కానీ మంచి చేయాలి. 2 మా ఊరు ఆయన కాబట్టి ఆయనకి కూడా నేను మర్యాద ఇస్తున్నా. మంచి చేయాలి. తులం బంగారం ఇస్తున్నారు. మరి మళ్ళొచ్చేసరికి రేవంత్ రెడ్డికి గెలుస్తాడా లేదంటే నువ్వు ఓటేస్తావా? నేనా? వానికి ఓటేయలేదు. నువ్వు అనుకున్నా అంజనే ముందలున్నా నేను ఓటేసలేను, అవద్దలు ఆడాను. ఓడు పెద్ద దళిద్రం కుక్క కాప దళిద్ర. నువ్వేమన్నాను? ఈ మేడం ఉన్నా నన్ను మళ్ళీ పోలీసులు పట్టుకపోయినా పర్లే, నేను కరెక్టే చెప్తా. ఎవరికి పుణ్యం చేయరు, వాళ్ళ కాడికి చూసుకుంటా. వాళ్ళ పెళ్ళాలు, వాళ్ళ కుటుంబము. నాకు చెప్పమని ఫస్ట్ తెలుసా, చేసి తెలుసా, మంచి చేయలే. కేసీఆర్ లాగా మంచి చేయమను. ఇప్పుడు కేసీఆర్ వస్తే కాలు ముక్తా. ఎందుకంటే నాకే 3 ఏళ్ళు ఒకటేసారి వచ్చింది, 2 గెలిచిన. ఇప్పటి వరకు పైసలు రాలే. చూడు మళ్ళా నా కర్మేసంటిది. తినటోళ్ళు లక్షలు తిండ్రి. చెప్పనా? ఎప్పుడైనా న్యాయంగా బతకాలే, న్యాయం లేదు బతకోదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తా, అన్నా నువ్వు మంచి చెయ్యి, మంచి చేసి 10 మంది మంచిగా పేదోళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేయి. నేను డిపెస్కాల 25 ఏళ్ళ నుండి బతుకుతున్నా. కొట్టేడుంది డిపెస్కాల. రామాలయం బట్టలు 5 రూపాయల నుండి వేసిన, కానీ నన్ను ఇప్పుడు ఎవరు జాలు వాళ్తలే. 38 years back in the name of my husband.
and till now we are unable to sell it or construct our house. Now my husband also not there. He has expired 15 years back. And now if we are able to sell it, at least we can get some money or we can construct our own house there. It is in Kanajiguda. It is coming under this. Kanajiguda. It is in Kanajiguda. We spoke to all places. We met all higher authorities. Till now there is no response from anybody. విదేశాలు చదువుకోవాలని చెప్పి నా డ్రీమ్ ఉండే అది రిజిస్ట్రేషన్ అయితే లేదు. మరి భయప్రాంత గురైతులు మరి మేము సాగు తప్ప మాకేం మార్గం లేదని చెప్తున్నా. మల్కగిరి ప్రాంతం అందరికీ మేము భరోసా ఇస్తూ ఉన్నాము. 22A అనేది ఆయన రెవెన్యూ మినిస్టర్ తీసేసింది కాబట్టి తీసే వరకు మా పోరాటం ఉంటుంది. మీకు అన్యాయం జరిగిన పక్షాన తెలంగాణ భవనం పోదాము. మీరు చేసిన తప్పు మరి ఏంటంటే బట్టబాజీ మాటలు చెప్పి 420 చెప్పిన మాటలకు మనం మోసపోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా తెచ్చినామో ఈ ప్రభుత్వం దించే వరకు ప్రజలంతా చైతన్యవంతం కావాలా. నాయకుడు వస్తాడు పోతాడు. ప్రజలు ఎప్పుడైతే చైతన్యమై ఉద్యమాన్ని నిర్మిస్తామో మన న్యాయం గురించి మనం బిచ్చం అడుగుతలేము అని అడుగుతలేము. మా భూమి మేము అమ్ముకోవాలని చెప్పి స్వతంత్ర భారతదేశంలో ఏ విధంగా అయితే స్వతంత్రం వచ్చిందో అమ్ముకునేవానికి ఏ విధంగా అయితే అధికారం ఉంటుందో ఈ అధికారులు మినిస్టర్లు మన జాగకు జీవోది చేయడానికి ఆయనకేం అధికారం ఉన్నది. ఆ రోజే చెప్పింది కేసీఆర్ గారు, మీరు ఓటేసేటప్పుడు జాగ్రత్త వేయండి. 38 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వార్తను మోసం చేయింది. మోసపోతే గోసపడతామని చెప్పి కేసీఆర్ ఆనే చెప్పింది. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోండి, ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే వరకు రేవంత్ రెడ్డిని దించే వరకు మనం అంతా ఏకం కావాలా. ఇంకొక విషయం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి ఎందుకు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల మీద పడుతున్నాడు, పేదల ఇల్లు కూలుస్తున్నాడు, పేదల భూములు కబ్జాలు చేస్తున్నాడు, వాళ్ళ మంత్రులే కావచ్చు లేదంటే ఆయనే కావచ్చు, ఎందుకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి పేదలు బతకద్దా? చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతం అంతా అమాయకులు ఉన్నారు కాబట్టి మోసం చేసి అక్కడ ఓట్లు వచ్చినాయి. కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చైతన్యవంతులు, నాకు ఓటే లేదని చెప్పి హైదరాబాద్లో ఉన్న భూముల ప్రజల మీదనే పగబట్టిండు ఆయన అంతిమంగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇలా భయపెట్టి నేను ఓటు వేయించుకుంటానే ప్రయత్నం ఉన్నాడు. కాబట్టి అది జరగది మా ఎంబది కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, అనేక మంది నాయకులను ఏకం చేసి ఉద్యమం నిర్మిస్తాం. కాదంటే రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టిస్తాం. తస్మా జాగ్రత్త. అంటే ఇంకొక విషయం ఏంటంటే మరి 22A ఏదైతే ఉందో మరి నిషేధిత జాబితాలో అదే విధంగా ఉంచితే మరి జనాల ఆస్తులన్నీ పోతాయి కదా, మరి ఏం చేస్తారు? మరి అలా మేనిఫెస్టోలో అసలు నిషేధ జాబితా అనేది లేనే లేదు. 420 హామీలు అసలు లేదు. ఇవన్నీ గెలిచిన తర్వాత ఒకటి మేనిఫెస్టోలు ఉంది. గెలిచిన తర్వాత ఈ మేనిఫెస్టో ఊరేగుతా ఉన్నా గుంపు మేస్త్రి ఆయనకు రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చింది కాబట్టి పేదల ఉసురు కలిగినోడు ఈ ప్రపంచం మీద ఏ నాయకుడు నిలబడలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడది. తస్మా జాగ్రత్త.